ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జాక్ట్ గా అద్దంకి దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. అలానే కన్స్ట్రక్షన్ చార్ట్స్ ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ఎక్కడున్నాం అంటే మన అద్దంకి దగ్గర ఉన్నాం. మన NAM ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, అదేనండి. నార్కెట్పల్లి, అద్దంకి, మెదర్మెట్ల హైవే ఉంది కదా, నేషనల్ హైవే 65ని నేషనల్ హైవే 16ని కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం మీకు కనిపిస్తున్న హైవే అదే. అద్దంకి నుంచి మెదరమెట్ల వెళ్తున్నప్పుడు అద్దంకి దాటి ఒక 2 కిలోమీటర్ల ముందుకు వస్తే మనకి మన విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కనిపిస్తుంది. సో ఈ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుందా, అంటే ఈ హైవేలో మనం ఎంటర్ అవ్వగలం అవ్వలేమన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అని తెలుసుకోవడానికి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన బెంగళూరు విజయవాడ నేషనల్ హైవే 544G. అలానే బెంగళూరు కడప విజయవాడ BKV ఎక్స్ప్రెస్ హైవే. ఈ హైవే కంప్లీట్ గా 518 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 343 కిలోమీటర్లు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన కొడికొండ అద్దంకి గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఈ హైవేలో మనకి కంప్లీట్గా 14 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ ప్యాకేజీల గురించి డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో ఈ ప్యాకేజ్ గురించి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అలానే ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఒక్కొక్క ప్యాకేజ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, ఈ హైవేలో ప్యాకేజ్ 14లోని ఎగ్జాక్ట్గా మన అద్దంకి ఉంది కదా, అద్దంకి నుంచి 2 కిలోమీటర్లు టువర్డ్స్ మెదర్మట్ల వైపు వస్తే మనకి ఈ ప్లేస్లో ఈ హైవే వర్క్ జరుగుతుంది. సో మీకు మ్యాప్ వేలో కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఇటు అద్దంకి సౌత్ యూ ఉంది అండ్ అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే నాగులపడి వైపు, ఇంకా ముందుకు వెళ్తే జర్లపం ఉంది. సో ఇక్కడ ఈ ఏరియాలోని మనకి ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ అలానే మనకి ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది. ఈ వాటర్ బాడీ గురించి ఇంకా డీటెయిల్గా మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వాటర్ బాడీ వెళ్ళి అలా ఒక రిజర్వేర్లో కలుస్తుంది. ఈ రిజర్వేర్ గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనం ఇక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో చూడడానికి వెళ్దామా? చలో వెళ్ళి విజువల్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే గురించి. ఇంకా డీటెయిల్డ్గా ప్యాకేజెస్ గురించి, ఆ ప్యాకేజెస్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ప్లేస్లో మీకు మ్యాప్ వ్యూలో చూపించే కదా, ఆ ప్లేస్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూద్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మన ముందు కనిపిస్తుంది కదా, ఇదే మన NAM హైవే. ఈ హైవే గురించి నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్పే కదా, ఆ హైవేనే 4 లేన్ ఉంటుంది. నేషనల్ 65 నుంచి నేషనల్ 16 వరకు ఉంటుంది. నార్కెట్పల్లి దగ్గర స్టార్ట్ అయ్యి మెదర్మెట్ల దగ్గర ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ హైవేకి ఎగ్జాక్ట్గా అద్దంకి దాటిన తర్వాత మనకి నేషనల్ హైవే 544G కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదే మన బెంగళూరు విజయవాడ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది హైవేలో వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇక్కడ మనకి ఎలాంటి ఇంటర్చేంజ్ రాదు, బట్ ఎగ్జిట్స్ అయితే ఉంటాయి. అంటే ఈ హైవేకి మనకు కనెక్ట్ చేస్తారు. సో మనకి ఎలా అంటే సైడ్ నుంచి చిన్న సర్వీస్ రోడ్స్ వస్తాయి, ఆ సర్వీస్ రోడ్ నుంచి మనం అయితే బయటకు వస్తాం. అది ఇంటర్చేంజ్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా వర్క్ చూస్తున్నట్లయితే మనకి ఆ ముందున రోడ్ వర్క్ అయితే జరిగింది. సో కంప్లీట్గా రోడ్ అయితే వేశారు. ఈ హైవే మొత్తం మనకి 6 లేన్ అయితే ఉంటుంది. సో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. మనకి దాదాపుగా 112 కిలోమీటర్లు సేవ్ అవుతుంది. ఎలానో చెప్తాను చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకి పక్కన రైట్ సైడ్ మ్యాప్లో విజయవాడ నుంచి బెంగళూరు మధ్య దూరం 662 కిలోమీటర్లు. మనకి ప్రాపర్గా వెళ్తే 630 కిలోమీటర్లో మనం వెళ్ళొచ్చు. సో ఈ హైవే కంప్లీట్ అయితే మనం 518 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే సరిపోతుంది. సో ఇలా చూసుకుంటే మనకి దాదాపుగా 112 కిలోమీటర్లు అయితే సేవ్ అవుతాయి. అలానే ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే దాదాపుగా 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. ఈ హైవే కంప్లీట్ అయిందంటే 8 నుంచి 9 గంటల సమయంలో మనం ఈజీగా హ్యాపీగా ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలానే మన విజయవాడ నుంచి మనం ఒంగోలు వరకు ట్రావెల్ చేస్తే మొత్తం 6 లేన్ హైవే ఉంటుంది కదా,
ఆ హైవేలో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? సో అంతకన్నా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది ఈ హైవేలో ట్రావెల్ చేస్తే. మనం ఈ హైవేలో ట్రావెల్ చేయాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే, ఎందుకంటే ఇది కంప్లీట్ అవడానికి దాదాపుగా 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. సో చూస్తున్నారుగా, ఇక్కడ కూడా మనకి రోడ్ వర్కే జరిగింది. కంప్లీట్గా మీరు వర్కింగ్ చూసుకుంటూ వచ్చారు ఎలాంటి వర్క్ జరిగింది అనేది. సో మనమైతే ఒక రిజర్వేర్ అండ్ ఒక రివర్ ఫ్లో వరకు వచ్చాం. సో ఇప్పుడు ఈ రివర్ ఫ్లో ఇక్కడ వాటర్ బాడీ కనిపిస్తుంది కదా, దీని గురించి మనమైతే తెలుసుకుందాం. సో ఇంతకుముందు వీడియోలో మీకు చూపించినప్పుడు నేనైతే మీకు క్లియర్గా ఈ వాటర్ బాడీ గురించి చెప్పలేదు. ఇప్పుడు నేను ఈ వాటర్ బాడీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ బాడీ వచ్చేసి ఒక కెనాల్ లాంటిది. సో ఎలా అంటే మనకి గుండ్లకమ్మ రిజర్వాయర్ అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉంది. సో ఇక్కడ ఉన్న రిజర్వాయర్కి ఈ కెనాల్ ద్వారా లేకపోతే ఈ రివర్ ఫ్లో ద్వారా వర్షపు నీళ్ళంతా కూడా చేరుకుంటాయి. మొత్తం అక్కడ వాటర్ స్టోర్ చేసి అలా అక్కడున్న జిల్లాలకి లేదా చుట్టుపక్కల ఉన్న జిల్లాలకి అలానే ఆ గ్రామాలకి వాటర్ని సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని డ్రింకింగ్ వాటర్కి అండ్ అలానే ఇరిగేషన్ కోసం వాడతారు. సో ఈ ప్రాజెక్ట్కి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరే కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ఎక్కడుందంటే మన ప్రకాశం జిల్లాలో మల్లవరం అనే ఊరు దగ్గరలో ఉంది. ఈ రిజర్వాయర్ దగ్గర ఒకవైపు వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది, ఇంకోవైపు బ్యూటిఫుల్ రిజర్వాయర్ అయితే ఉంటుంది. ఈ రిజర్వాయర్ని 2006లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 2008లో ఇనాగ్రేట్ చేశారు. మీరు చూడాలని కూడా చెప్పండి, ఖచ్చితంగా ఈ రిజర్వాయర్ని కూడా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అలానే ఆ పక్కనున్న స్వామివారి ఆలయాన్ని కూడా చూపిస్తాను. మీకైతే మరి ఈ వాటర్ బాడీ గురించి క్లియర్ ఐడియా ఇచ్చా అనుకుంటున్నాను. ఇక్కడైతే కంప్లీట్గా ఒక బ్రిడ్జ్ అయితే రాబోతుంది. సో దానికోసమే వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారు కదా, అటువైపు ఇటువైపు చాలా క్లియర్గా వర్క్ జరుగుతున్నట్టు మనకైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్ళి అటువైపు కూడా వర్క్ ఎలా జరుగుతుందో చూద్దామా. మీకైతే నేను ఆల్రెడీ మన నేషనల్ హైవే 16 ద్వారా ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుంది అండ్ అలానే ఆ దగ్గరలో ఎలాంటి వర్క్ జరిగిందో కూడా చాలా క్లియర్గా చూపించాను. సో ఇటువైపు మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మధ్య మధ్యలో రోడ్ వర్క్ అయింది అండ్ మధ్య మధ్యలో కొంచెం పెండింగ్ ఉంది. సో ఇంకొక 6 to 8 monthsలో చాలా డ్రాస్టిక్ చేంజ్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఈ ప్లేస్లో చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇంకా మీకు మన బెంగళూరు విజయవాడ హైవేలో చాలా వరకు అన్ని ప్యాకేజీని చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మన వీడియోస్ని షేర్ చేయండి, అలానే మన వీడియోస్కి మంచి రీచ్ వచ్చేలా చేయండి. సో అలా చేస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ అండ్ అలానే ఇంకా ఈ హైవే డెవలప్మెంట్ కంప్లీట్ చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో మంచి గ్రీనరీ ఉంది కదా, సూపర్గా. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయిందంటే చుట్టూ పంటలు పండితే గ్రీనరీ మధ్యలోంచి మనం అలా వెహికల్స్లో వెళ్తూ ఉంటాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ రూట్లో అంటే మన విజయవాడ బెంగళూరు హైవేలోని చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి. ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ గురించి నేనైతే సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తూ ఆ ప్లేసెస్ అని మీకు చూపిస్తూ ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చేస్తాను. సో మరి మీలో ఎంతమంది ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు, మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కంప్లీట్గా ఈ ప్లేస్లో కూడా రోడ్ వర్క్ అయింది. మనం వచ్చినట్టు చూస్తూ వెళ్ళాం అండ్ రిటర్న్లో కూడా వెళ్తూ చూస్తున్నాం. ఇంకా ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే రోడ్ కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది మనకి కింద. అండ్ అలా ముందుకు రాగానే ఇక్కడైతే ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నాయి మన NAM హైవేని దాటడానికి. సో ఇక్కడ మనకి లైట్గా చిన్న ఇంటర్చేంజ్లో వస్తుంది అండ్ లెఫ్ట్కి వే ఉంటుంది. ఆ లెఫ్ట్ నుంచి మనం అయితే ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వన్స్ కంప్లీట్ అయితే మనకి క్లియర్ ఐడియా వస్తుంది ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. సో మనం చూస్తున్నాం కదా, మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆ ప్లేస్లో అయితే పిల్లర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా మనం చూడొచ్చు మనకి కంప్లీట్గా హైవే అయితే విధంగా ఉంటుంది గ్రీనరీ మధ్యలో. అండ్ లెఫ్ట్లో చూసుకోవచ్చు కొన్ని ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే మనం అద్దంకి వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే టువర్డ్స్ మన మెదర్మట్ల ఉంది కదా, మెదర్మట్ల నేషనల్ స్టేషన్కి అయితే వెళ్తాం. సో ఇంకా మనం అయితే అక్కడ మన నేషనల్ స్టేషన్ ఉంది కదా, నేషనల్ స్టేషన్లో లెఫ్ట్కి వెళ్ళామంటే టువర్డ్స్ విజయవాడ, రైట్కి వెళ్ళామంటే టువర్డ్స్ ఒంగోలు వెళ్తాం. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనం ఏం చూస్తాం అంటే మన ఇంటర్చేంజ్ ఉంది కదా, నేషనల్ హైవేతో కనెక్ట్ అవుతున్న ఇంటర్చేంజ్, ఆ ఇంటర్చేంజ్ చూడొచ్చు. మధ్యలో కూడా ఇలా రోడ్ వర్క్ మధ్యలో అయింది అండ్ అలానే కంప్లీట్గా అలైన్మెంట్ అయితే కంప్లీట్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అలైన్మెంట్ అంటే ఇది వెళ్ళే రూట్ మ్యాప్ అనమాట.
సో కంప్లీట్గా మన ప్యాకేజ్ 14లోని అలైన్మెంట్ ఫిక్స్ అయింది. సో అలైన్మెంట్లోనే వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మధ్య మధ్యలో రోడ్ వర్క్ జరిగింది అండ్ అలానే మనకి మధ్య మధ్యలో రోడ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. చూసారుగా, మీకైతే చాలా క్లియర్ కనిపించిన అలైన్మెంట్. సో అద్దంకి దగ్గర ఏ విధంగా వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం వెనక్కి అయితే వెళ్దాం. వెనక్కి వెళ్ళి NAM హైవేని చూద్దాం. తర్వాత అక్కడ వెళ్తున్న వెహికల్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఈ వ్యూలో చూస్తుంటే మనకి అద్దంకి ఊరైతే క్లియర్ కనిపిస్తుంది. మరి అద్దంకి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారా? చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ చూసారుగా, మనకైతే రోడ్ వర్క్ అయితే అయింది. సో రోడ్ అయితే మొత్తం 6 లేన్ ఉంటుంది. సో యాక్సిస్ కంట్రోల్, హ్యాపీగా మన జర్నీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో కొంతమంది అనుకుంటారు మన ప్రస్తుతం రూట్లోనే హ్యాపీగా వెళ్తున్నాం అనుకుంటారు. ఎందుకంటే మన నాయుడుపేట హైవే అయితే కంప్లీట్ అయింది కాబట్టి తిరుపతి నుంచి నాయుడుపేట జంక్షన్ వరకు 6 లేన్ ఉంది. సో అలా మనం వెళ్ళొచ్చు. అండ్ అక్కడికి వెళ్ళామంటే అక్కడ నుంచి చిత్తూరు వెళ్తాం. చిత్తూరు నుంచి మనకి బెంగళూరు చెన్నై హైవే ఉంది కదా, ఆ హైవేలో వెళ్ళొచ్చు అనుకుంటారు. బెంగళూరు చెన్నై యాక్సిస్ కంట్రోల్ హైవే, కానీ మనకి అది వచ్చేసి ఎలా అంటే 4 లేన్ ఉంటుంది, ఇది 6 లేన్ ఉంటుంది. అలానే ఒకవేళ అలా వెళ్తే ముందుకు వెళ్ళి మనం మళ్ళీ వెనక్కి రావాలి. ఇదైతే డైరెక్ట్గా ఒకటే రూటు, స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఒకవేళ మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ రూటే నేను బెస్ట్ రూట్ అని చెప్తాను. లేకపోతే ఇది చాలా చాలా బెస్ట్ రూట్ వన్స్ కంప్లీట్ అయితే. సో చూసారు కదా, మన అద్దంకి దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో చాలా చాలా క్లియర్గా మీకైతే నేను చూపించాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మన NAM హైవే. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్ మీరు తెలుసుకుందాం అనుకుంటే చెప్పండి, ఖచ్చితంగా ఈ హైవే గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో మీకైతే చాలా చాలా డీటెయిల్డ్గా మన విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే అద్దంకి దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుందో చెప్పాను అనుకుంటున్నాను. సో నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. Thank you friends. Thank you for valuable support. Always have a safe and happy drive. Thank you. Take care. Bye bye.